ఒకసారి యేసన్న గారు జపాన్ దేశానికి వాక్య సందేశానికి పిలువబడినప్పుడు ఆ జపాన్ దేశంలో దేవుని వాక్యాన్ని బోధించటకు అన్నని పిలిపించినప్పుడు అక్కడ ఒక ప్రాంతంలో ఒక సిటీలో మెయిన్ సిటీలో వాక్య సందేశం అందిస్తూ ఉన్నాడంట. అందిస్తున్న సమయంలో ఏం జరిగిందంటే అందరూ నిండుకోపోయి ఉన్నారు. పెద్ద చర్చి. ఆ చర్చిలో ఈ పక్క లేడీసు, జెంట్సు, యూత్, పెద్దవాళ్ళు, విఐపీసు అందరూ నిండుకోపోయినారు. స్టేజి మీద పాస్టర్స్ ఉన్నారు, కొంతమంది అధికారులు ఉన్నారు. అంతటా నిండుకోపోయింది. ఈలోగా యేసన్న గారు దేవుని స్తుతించి ఒక పాట పాడి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఇట్లా గోనితో నడుచుకుంటూ వస్తున్నాడట. గూనోల్ని చూశారు కదా, గూడోళ్ళు ఎట్లా నడుస్తారు, ఇట్లా గూనిగా నడుచుకుంటూ ఇట్లా వస్తూ ఉన్నాడు. గూనిగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. యేసన్న గారు ఆయన్ని చూస్తూ ఉన్నాడు. వాక్యం ఆపలేదు, బోధ చేస్తూనే ఉన్నాడు. ఆ వ్యక్తి చిన్నగా నిటారున గూనిగా వంగిపోయిన నడుముతో నడుచుకుంటూ వంగిపోయిన నడుముతో ఇట్లాగా నడుచుకుంటూ వచ్చి స్టేజ్ మీద కూర్చున్నాడు. స్టేజ్ మీద ఒక చైర్ ఉంటే ఆ చైర్ మీద కూర్చున్నాడంట. ఆమేన్. అదంతా అయిపోయిన తర్వాత వాక్య సందేశం అయిపోయింది. అందరూ ప్రార్థనలకి ఇంకా సిద్ధమవుతున్న సమయంలో ఎండింగ్ టైంలో మరి అధ్యక్షుడిగా ఉన్న పాస్టర్ గారు, ఆ మీటింగ్ ని ఏర్పాటు చేసిన పాస్టర్ గారు అక్కడ గూనిగా ఉన్న వ్యక్తిని పిలిచి ఆయన్ని సన్మానించి యేసన్న గారికి పరిచయం చేసి, ఈ వ్యక్తి ఎవరు మనకు అందరికీ తెలుసు కదా, మన సిటీ మేయర్ అన్నాడు. మన యొక్క లోకల్ సిటీ మేయర్. గూనిగా వంగిపోయిన వచ్చిన వ్యక్తిని మరి మరొకసారి సిటీ మేయర్ గా అందరికి తెలుసు, అందరికి పరిచయం చేసి ఆయన్ని సన్మానించి మరి అదే విధంగా దైవ సేవకుని సన్మానించి అంత అయిపోయిన తర్వాత యేసన్న గారికి ఒక ఆలోచన కలుగుతా ఉంది. అయ్యా, ఇందాక మీరు నడుచుకొని వంగిపోయి వచ్చిన వ్యక్తి మీరేనా అని అడిగాడు. అవునండి నేనే అన్నాడు. మరి ఇప్పుడు బాగానే నిలబడుకొని ఉన్నావే అన్నాడు. ఇప్పుడు నిటారుగా నిలబడుకొని నడుస్తా ఉన్నావు ఏంటి, నాకు అర్థం కావట్లేదు అంటే ఏమన్నా అద్భుతం జరిగిందా, ఏమన్నా దేవుని యొక్క మహిమ కార్యం జరిగిందా అని ఆశ్చర్యపడుతూ యేసన్న గారు ఆయన అడిగినప్పుడు అప్పుడు ఆ సిటీ మేయర్ ఒక మాట, అద్భుతమైన మాట తెలియజేశాడు. ఏంటంటే, మీరు వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు, మీరు దేవుని మాటలు బోధిస్తా ఉన్నారు. వాక్యమే దేవుడు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. మీరు వాక్యం బోధిస్తుంటే దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, దేవుని ప్రభావం ఇక్కడ ఉంది. నేను ఎంతటి వాణ్ణి, నేను ఏ పాటి వాణ్ణి, కాలు దుమ్ము కన్నా పనికి మాలిన వాణ్ణి. అందుకనే నేను ఆయన సన్నిధిలో గడగడలాడుతూ వణుకుచు నిటారుగా ఉండకుండా వంగిపోయినట్లుగా భయంతో నడుచుకొని వచ్చాను అన్నాడు. యేసన్న గారు ఆయన కౌగులించుకొని ఇంత గొప్ప భయము, దేవుడంటే భయము, భక్తి కలిగిందని ఆయన ఆశ్చర్యపడ్డాడంట. ఒక్కసారి చప్పట్లు కొడదామా ఈ మాటలను బట్టి? దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని సన్నిధికి ఆ యొక్క జపాన్ దేశంలో ఆ సిటీ మేయర్ ఎంతగా ప్రాధాన్యత ఇచ్చాడు, ఎంతగా మరి ప్రిఫరెన్స్ ఇచ్చి దేవుని యొక్క మందిరాన్ని, దైవ సేవకుల్ని, మరి అక్కడ కూడుకున్న స్థలాన్ని ఆయన ఎంతగా హానర్ చేశాడు, తగ్గించుకున్నాడు. ఇది నాలో ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం, వాక్యం చెప్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు అటు పోతారు, ఇటు వెళ్ళిపోతారు, ఫోన్ వచ్చిందని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి, చిన్న వాటిలో మనకు తెలియదు. మిస్టేక్స్. ఒక కలెక్టర్ దగ్గర కూర్చొని నువ్వు ఫోన్ సప్పంట వచ్చిందని వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది? నీ పై అధికారి దగ్గర కూర్చొని ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతే, లేచి గమ్ముగా కలెక్టర్ దగ్గర లేచి అటా పోయి తిరుగుతూ ఉంటే ఏమంటారు? మన పనులు జరుగుతాయి? చెప్పండి. అగౌరవం అనే కదా ఒక వ్యక్తి దగ్గర, ఒక విఐపి దగ్గర. ఆలోచించండి. హల్లెలూయా. ఒక మేయర్ అంత పెద్ద దేశంలో, టెక్నాలజీ దేశంలో, ఆ కాలంలో 98, 97 సంవత్సరంలో వెళ్ళాడు ఆయన. అప్పుడు జరిగిన ఈ సన్నివేశం మరి మెసేజ్లో నేను స్వయంగా విన్నప్పుడు ఆ మాట నాకు ఎంతో ఉజ్జీవపరిచింది. హల్లెలూయా. దేవుని సన్నిధిని మనం గౌరవించాలి.
దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడైతే ప్రాధాన్యతనిస్తావో నీకు ఆ సన్నిధిలో ఏమున్నాయి తెలుసా? బల ప్రభావాలు ఉన్నాయి. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దావీదు రాజు దేవుని సన్నిధి గురించి తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిని ఏ విధంగా మనం ఉండాలి, దేవుని సన్నిధి అంటే ఎట్లాంటిది అనేది ఆ అధ్యాయంలో ఆయన ఎంతో విషయాలు రాస్తా ఉన్నాడు. మనకుందా? మనం ఒకటే, నాకు ఇది ఎందుకు జరగలేదు, అదెందుకు జరగలేదు, నేనెందుకు అభివృద్ధి చెందట్లేదు, నాకెందుకు ఖ్యాతి రావట్లేదు, నాకెందుకు మేలు జరగట్లేదు అని అనుకుంటానే ఉంటాం. దేవుని సన్నిధి పట్ల మనం ఎలా ఉన్నాం? దేవుని ఇంటి పట్ల మనం ఎలా ఉన్నాం? మన ఒంటిని, మన ఇంటిని, మన అంతటిని ఎంతో ప్రేమిస్తాం, మనం ఎంతగానో చూసుకుంటాం కదా. అదేవిధంగా దేవుని ఇంటిని, ఆయన సన్నిధిని మనం ఎంతగా గౌరవపరుస్తున్నాం. అక్కడ రాయబడి ఉంటాయి, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, ఐశ్వర్యము దీర్ఘాయువు ఆయన సన్నిధిలో ఉన్నాయి. హల్లెలూయా! ఆయన సన్నిధిలో నుంచే స్వస్థత శీఘ్రముగా మనకు వస్తుంది. హల్లెలూయా! ఈ సీక్రెట్ మనం తెలుసుకోవాలి బిడ్డలారా. ఆయన తెలుసుకున్నాడు, మేయర్ తెలుసుకున్నాడు. కనుక మనం ఆ సీక్రెట్, ఆ రహస్యం తెలుసుకొని ముందుకు పోతే దావీదు తెలుసుకున్నాడు, రాజుగా మార్చబడ్డాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి మనం ఏం చేయాలంటే గౌరవించాలి. ఆయన సన్నిధిని మనం నిర్లక్ష్యపరచకూడదు. సమయం చాలా ఇంపార్టెంట్. సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన సన్నిధిలో మనము ప్రతి మాటని ఏం చేయాలంటే రిసీవ్ చేసుకుంటా ఉండాలి. ప్రతి మాటను మనం ఏం చేయాలంటే బాధ్యతగా, ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు ఈ దినమున ఖచ్చితంగా 100కి 100% మీ నిమిత్తం మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా! ఎందుకంటే మనం ఆయన మేపు గొర్రెలం, మనం ఆయన పాలించు ప్రజలం, మనం ఆయన ఏర్పాటు చేసుకున్న సొత్తైన దేవుని ప్రజలై ఉన్నాం మనం. ఆయన పిలిచాడు మనల్ని, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన రక్తము ద్వారా మనల్ని కొన్నాడు ఆయన. ఆమేన్. కనుక ఖచ్చితంగా నిన్ను ఇక్కడికి పిలిచినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు నీతో మాట్లాడతాడు. నీ గురించి ఆయనకు తెలుసు, నీతో మాట్లాడతాడు. నీకు బలం ఇవ్వాలని, నీకు ఆదరణ దయచేయాలని, నీకు మేలు చేయాలని, నీకు స్వస్థత ఇవ్వాలని, నేను అభివృద్ధి పరచాలని, ఆయనకి నీ సమాధానం దయచేయాలని, నీకు క్షేమాన్ని ఇవ్వాలని, జరగబోయే విషయాల్లో నీ జీవితం గురించి మాట్లాడాలని దేవుడు ఆయన సన్నిధిలో నీ కొరకు కనిపెట్టుకొని ఉంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా! దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచి దేవుని సన్నిధికి దూరమై మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? నాకు వేరే ఉండి మీరు ఏమి చేయగలుగుతారన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో. నాకు వేరై నా సన్నిధిని నిర్లక్ష్యపరిచి నా సన్నిధికి దూరమై యోనా ఏం చేశాడు? మునిగిపోయాడు. సముద్రం ఎత్తి వేసారు ఆయన్ని, తిమింగనం వచ్చి మింగేసింది. ఆయన ఉన్నంత వరకు ఆ సముద్రం అల్లకొల్లోలం అయిపోయింది. ఆయన ఓడలో ఉన్నంత వరకు వాళ్ళకి నెమ్మది లేదు, వాళ్ళకి శాంతి లేదు, వాళ్ళకి ఆనందం లేదు. ఆ ఓడలో ఉన్న వాళ్ళకి అంతా ఉన్నవి అన్ని సామాగ్రి అంతా సముద్ర పాలైపోయింది. బాగా గమనించండి. ఎప్పుడైతే ఏ వ్యక్తి దేవుని తెలుసుకొని బాప్తిజం తీసుకొని ఆత్మతో నింపబడి దేవుని సన్నిధి పట్ల నిర్లక్ష్యం కలిగి ఉంటారో, వాళ్ళు ఎక్కడికి పోయినా ఆ ఓడలో ఏం జరిగింది? తినేవన్నీ సముద్రం పాలైపోయాయి, మంచి మంచి వస్తువులన్నీ సముద్రం పాలైపోయినాయి. హల్లెలూయా! మరలా బుద్ధి తెచ్చుకున్నాడు. తిమింగలం కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ చేప గర్భంలో కడుపులో నుంచి దేవునికి మొర్ర పెట్టాడు యోనా. మొర్రపెట్టి దేవుని వేడుకున్నాడు. పశ్చాత్తాపమైందని చంపలేసుకున్నాడు. హల్లెలూయా! అదేదో ముందుగానే మనం చంపలేసుకొని దేవుని సన్నిధిలో ముందుగానే గోజాడి ముందుకెళ్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! కనుక దేవుని సన్నిధిని నిత్యము మీరు వెదకండి. మనం నిత్యము ఏదేదో వెతుకుతూ ఉంటాం. ముందు దేవుని సన్నిధిని వెతికే వాళ్ళగా ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మీరు మొట్టమొదటగా వెదకండి, అప్పుడు మీకు అవన్నీ
అన్యులు ఏమి వెతుకుతున్నారో, అన్యులు ఏమేమి వెతికి 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 పోరాడి పోరాడి అలసిపోతాం, నేను మీకన్నీ మీ పరలోక తండ్రి అనుగ్రహిస్తాడు. నా ప్రియులు నిద్రించుచుండగా మీకు అన్ని, ఆయన ఆహారాన్ని అన్నిటినీ సమకూరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అవునా కాదా చెప్పండి? సమకూరుస్తాడులే, దేవుడు సమకూరుస్తాడు. కనుక దేవుని సన్నిధిని మనం వెతికే వాళ్ళుగా ఉండాలి.